మార్నింగ్ ఇలా డే లైట్ లోని వీడియో చేసి చాలా రోజులైంది. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా గానీ అవన్నీ ఈవినింగ్ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్న వీడియోస్. ఎనీవేస్, రీసెంట్ గా నాకు మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమైంది అంటే ఏం లేదు, ఏ టైం పాస్ అవ్వక మిడ్ లైఫ్ క్రైసిస్ మాట. మొత్తానికి ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ కర్బ్ చేయడానికి ప్రధానంగా భారతదేశంలో ఉన్న లేకపోతే అమెరికాలో ఉన్న ఇటొక్కాలు అలాగా. సో మొత్తానికి అయితే జిమ్ జాయిన్ అయిపోయాను. జిమ్ జాయిన్ అయినప్పటి నుంచి డోపమైన్ బాగా సెక్రెట్ అయిపోయి నార్మల్సీ మైండ్ అయితే ఒక 50% సెట్ అయిపోయింది. రెండోది ఎవ్రీడే ఒక వీడియో చేద్దామని ఆ ఎవ్రీడే వీడియో వలన చాలా జియో పాలిటిక్స్ రీసెర్చ్ అంతా చేస్తున్నా. సో మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేశాను ఏంటి అవన్నీ డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఈ మధ్యన ఈ హలో ఫ్యామిలీ నేను మీ రవి అని అనడం మానేశాను. బట్ ఎనీవేస్, గోయింగ్ టు ద టాపిక్. అమ్మ అయితే వచ్చేసింది, మీరు ఆల్రెడీ చూసారు వీడియో. అమ్మ వచ్చేసింది కాబట్టి నాకు పెద్ద వరీ అయితే అదొక పెద్ద వరీ మైండ్ లోంచి పోయింది. సో ఇప్పుడు మోర్ టైమ్ టు స్పెండ్ మాట అండ్ ఇంటరాక్షన్ అంతాను. బేసిక్ గా నేను ఏమనుకున్నానంటే, మీరు తమిళలో చూసినట్టు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఒక 2 వారాల నుంచి తెగ రీసెర్చ్ చేసేస్తున్నా. మీకు ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ లోని చెప్పే కదా, స్టాక్ మార్కెట్ అన్ని అతలాకుతలం అయిపోయాయని. కోవిడ్ వచ్చినప్పుడు 2020లోని కోవిడ్ వచ్చినప్పుడు కూడా అమెరికాలో స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 50% పడిపోయింది. అలా 50% పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, జనరల్ గా కొంత హోల్డింగ్స్ ఉన్న వాళ్ళందరూ పానిక్ అయిపోయి మొత్తం అమ్మేస్తారన్నమాట. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, అదే మంచి టైం మార్కెట్ లోకి వెళ్ళడానికి అని కొన్ని స్టాక్స్ అయితే పిక్ చేసుకుంటారు. నేను అలానే కొన్ని స్టాక్స్ పిక్ చేసుకుని అవి కన్సిస్టెంట్ గా ట్రేడ్ చేశాను. కాబట్టి ఇవాళ స్టాక్ మార్కెట్ అమెరికాలో ఎలా పడిపోయినా మనం కొంచెం బ్యాకప్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాం. అలానే నేను కూడా ఇప్పుడు చెప్పాను కదా నీకు మిడ్ లైఫ్ క్రైసిస్ అని, కొంచెం ఖాళీ మైండ్, ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. సో అందుకని నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని మొదలెట్టుకున్నా. కానీ అసలు ఇండియన్ మార్కెట్స్ గురించి నాకు అసలు జీరో ఐడియా. సో బేసిక్ గా అన్ని స్టెప్స్, ఒక స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్ కదా. అంతేకాకుండా 2015 అంటే 2000 ముందరలోని ఓన్లీ 5 to 15% మెంబర్స్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేసేవారు. ఆ నెంబర్ ఏమో అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అదే అమెరికా లాంటి వెస్టర్న్ వరల్డ్ లో అయితే 50% ప్లస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో బేసిక్ గా నాకు కూడా అందరూ నీ స్టాక్ మార్కెట్ ప్లాన్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అంటే నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా చాలా రిస్కీ. మీకు నిజంగా గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీ మట్టుగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మెజారిటీ లాస్ అయిపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకనే నేను ఎప్పుడు అంటే మళ్ళీ నేనేదో సజెస్ట్ చేసి మీకు డబ్బులు పోతే అందరూ నా మీద పడి నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకనే నేను ఎప్పుడు నా పోర్ట్ఫోలియో చూపించను, నా స్టాక్ మార్కెట్ ట్రేడ్ ఇవేవి చెప్పను. కాకపోతే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ట్రేడ్ చేయడానికి మొదలెడుతున్నాను కాబట్టి అసలు బేసిక్స్ గురించి అంటే నేను నేర్చుకొని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి తెలుగులోని ఫాలో అవుతున్నా. అంతేకాకుండా మీకు చెప్పాను కదా paisavidya.com అని ఒక తిరుపతి ఆయన ఇంతకుముందు ఒకసారి నాతో లైవ్ లోని ఆయన మాట్లాడారు. సో ఆయనతో ఇంటరాక్షన్ ఉంది, ఆయన కొంచెం బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అది నేను ఫాలో అవుతున్నా. సో ఇది బేసిక్ గా. సో ఈ స్టాక్ మార్కెట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలంట. ఈ డీమ్యాట్ అకౌంట్ అన్నది లేకపోతే అవ్వదు. సో అది కూడా నేను నిన్ననే ఓపెన్ చేసిన డీమ్యాట్ అకౌంట్. ఇంతకుముందు చాలా మంది స్టాక్ మార్కెట్ ప్రమోషన్స్ చేసినప్పుడు డీమ్యాట్ అని వినేవాడిని. డీమ్యాట్ అంటే ఏమో అర్థమయ్యేది కాదు. కాకపోతే ఇప్పుడు నేను దిగాను కాబట్టి ఆ డీమ్యాట్ అంటే ఏంటో అర్థం అవుతుంది. సో అట్లీస్ట్ నన్ను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేనేం చేస్తున్నానో అవైతే చెప్దాం అనుకున్నా. నేనైతే ఒక ఫ్రీ డీమ్యాట్ ఓపెన్ చేసుకున్నా అప్ స్టాక్స్ అని. ఎస్పెషల్లీ ఆయన నాకు తెలిసిన ఆయన కాబట్టి నాకు ఇమ్మీడియట్ గా అవైలబుల్ ఉంటారు ఏ క్వశ్చన్ అడిగినా గైడెన్స్ కోసం. ఆయన paisavidya.com అని లాస్ట్ 2 వీడియోస్ లో కూడా పెట్టాను కదా. సో అది ఫ్రీ అకౌంట్ కాబట్టి దాంతో మనం అది మానిటర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈటీఎఫ్స్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వాటి గురించి కూడా ఈ డీమ్యాట్ అకౌంట్ తో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ డీమ్యాట్ గురించి నేను చదువుతున్నాను కాబట్టి ఇక్కడ ఏమనుందంటే మనం డైరెక్ట్ అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అవి ట్రాక్ చేసుకోవచ్చు. అలానే
సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఐపీఓస్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అన్ని రకాలు చూసుకోవచ్చు. ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే అకౌంట్ ఓపెన్ చేసి వీటన్నిటిని మానిటర్ చేసి ఒక పోర్ట్ఫోలియోని నేను ఒక సెట్ ఐటమ్స్ అంటే ఇండియాలోని బాగా ఒక ఆటోమోటివ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇంకేదైనా, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ అనుకుందాం, లేకపోతే పవర్, జిందాల్ పవర్ సంథింగ్ లైక్ దట్. కొన్ని స్టాక్స్ నేను ఐడెంటిఫై చేసి అవి 52 వీక్స్ అప్ ఎంత ఉంది, 52 వీక్స్ లో ఎంత ఉంది, ఇవి కొంచెం మానిటర్ చేసి గ్రాఫ్స్ మానిటర్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే మొదలెడదాం అనుకుంటాను. కాకపోతే ఇది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను కాబట్టి మార్కెట్లోని అప్స్ అండ్ డౌన్స్ చాలా చాలా కామన్. ఒక రోజు పైకి అలా వెళ్ళిపోయి మనం పెట్టిన 100 రూపాయలు 1000 రూపాయలు అయిపోయి నెక్స్ట్ డే అది 0 కూడా అయిపోవచ్చు. కాబట్టి మీరు గైడెన్స్ లేకుండా ఎవరైనా సరే చేద్దాం అనుకుంటే నాకు చాలా 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 ఎంక్వైరీస్ మీరే చూస్తారు ఎన్నో కామెంట్లోని, అన్నా నీ ఇది చెప్పు అది చెప్పు అని. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇండియన్ మార్కెట్లోని గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఈ వెబ్సైట్ అయితే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నా. ఇదే వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ ట్యాబ్ లో ఇస్తా. ఆ డీమ్యాట్ అకౌంట్ నేను ఓపెన్ చేసిన డీమ్యాట్ అకౌంట్ అప్ స్టాక్స్ అని ఉంది కదా, వాళ్ళ లింక్ కూడా నేను ఇస్తా. ఒకవేళ మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా అది ఫాలో అవ్వండి. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ అడ్వైజ్ లేకుండా ఎవరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ ఓకే, నాలెడ్జ్ లేకపోతే మాత్రం 80% అడ్వైజ్ లేకుండా, గైడెన్స్ లేకుండా మీ వేలు పెట్టద్దు. ఓకేనా? సో ఎందుకంటే రిస్క్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అడగొచ్చు, ఇన్నాళ్ళ నుంచి అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసి ఇప్పుడు ఎందుకు ఇండియా మార్కెట్ లో చేస్తున్నానంటే, ఆల్రెడీ మీకు తెలుసు ఇండియా మార్కెట్ బాగా 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 క్రాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 to 15%. కొంతమంది ఏం చెప్తారంటే ఎంత ఆల్మోస్ట్ $1 trillion అమెరికన్ డాలర్స్. అది నేను స్టాక్ మార్కెట్ గురించి నిన్న కాకుండా మొన్న చేసిన వీడియోలోని క్లియర్ గా మీకు చూపించాను. 1 trillion పడిపోయింది. కానీ అమెరికన్ అనలిస్ట్ అందరూ ఏమంటారంటే కొంచెం మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని. అందుకని ఇది గుడ్ టైం అని నేను అనుకున్నా. అప్లో ఉన్నప్పుడు అలాగా కొన్నాం, ఎస్పెషల్లీ నేర్చుకుంటున్నప్పుడు. అందుకని ఇప్పుడు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అవాయిడ్ చేయడానికి కూడా ఇదొక టైం పాస్ అని నేను అనుకుంటున్నా. అందుకని ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఇంతకు ముందు ఎంతో విన్నా కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ డీమ్యాట్ అకౌంట్ అయితే ఫ్రీ అకౌంట్ కాబట్టి, ఎస్పెషల్లీ ఫ్రీ కాబట్టి ఓపెన్ చేసుకున్నా. ఈ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో నేను ఎలా ఓపెన్ చేసుకున్నానో మీకు చెప్తాను. అంతేకాకుండా ఈ paisavidya.com 2-3 సార్లు చెప్తున్నా, ఎందుకంటే గైడెన్స్ అవసరం కాబట్టి. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఆయన్ని డెఫినెట్ గా అడగండి. ఆయన కూడా నా వీడియోస్ ఫాలో అవుతారు, నా సబ్స్క్రైబర్ కాబట్టి నేను ఆయన రికమెండ్ చేస్తామాట. సో ఇది గైస్ ఈ వీడియోకి. సో నెక్స్ట్ ఇక ఇవాళ ఏం చేయాలంటే, కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు చాలా ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ అవన్నీ ఓపెన్ చేస్తే ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా అమ్మతోని కుకింగ్. ఎప్పుడు నాకు చేతకాంది స్టూడెంట్ ఉన్నప్పుడు బాగా కుకింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు పూర్తిగా అలవాటు పోయింది. సో మళ్ళీ కుకింగ్ మొదలెట్టాలి, అమ్మతో కలిసి కొన్ని వీడియోలు కూడా చేయాలన్నమాట. అది గైస్ ప్రస్తుతానికి అప్డేట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకో జియో పొలిటికల్ వీడియో డెఫినెట్ గా వచ్చేస్తుంది. ట్రావెల్ వీడియోస్ నా దగ్గర మోర్ దెన్ 100 కాదు, మోర్ దెన్ కరెక్ట్ లెక్కలేదని 100-200 పక్కా ఉంటాయి. ఎన్నో దేశాలు మీకు చూపించినవి, ఎవరు తెలుగులో చూపించినవి నా దగ్గర ఉన్నాయి. అవన్నీ స్లోగా వీడియోస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మోర్ దెన్ ఒకటి మీరు చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.